వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం ఫిక్స్ అయింది. వైసీపీ అభిమానుల సైతం ఈ ఎన్నికల ఫలితాలను ఏపీలో ఘోర ఓటమిని అంగీకరించక తప్పలేదు. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని విశ్లేషకులు సైతం ఊహించారు. కానీ మరీ ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంటుందని ఎవరు ఊహించలేదు. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు, వైసీపీ ఓటమికి అంతకు మించి కారణాలు ఉన్నాయనే కామెంట్లు బాగా వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ ఘోర పరాజయానికి కారణం ఎవరనే ప్రశ్నకు షర్మిల కొంతమేర కారణం అనే సమాధానం వినిపిస్తుంది. సొంత చెల్లి జగన్పై తీవ్ర విమర్శలు చేయడం వైసీపీకి మైనస్ అయిందని చెప్పాలి. షర్మిల తను కాంగ్రెస్లో చేరి మునగడంతో పాటు వైసీపీని ముంచిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. జగన్ను ఓడించే విషయంలో షర్మిల సూపర్ సక్సెస్ అయ్యారని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. షర్మిల మద్దతు పరోక్షంగా కూటమికి ప్లస్ అయిందని పొలిటికల్ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. షర్మిల అండగా నిలబడి ఉంటే 2019ని మించి వైసీపీకి ఫలితాలు వచ్చేవనే చర్చ కూడా జరుగుతుంది. విజయమ్మ న్యూట్రల్గా ఉండటం కూడా జగన్కు మైనస్ అయిందనే చెప్పాలి. అసలు వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని ఎవరు కూడా ఊహించలేదు. కానీ ఫలితాలు చూస్తే మాత్రం తాడేపల్లి వణికిపోయిందనే చెప్పాలి. వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైన నేతలు కూడా ఓడిపోవడం చూస్తుంటే ఏంటి ఈ పరిస్థితి అనే చర్చ సాగుతుంది. అన్న మీద ఉన్న కోపం వైఎస్ఆర్సీపీ కొంప ముంచిందనే చర్చ రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ 2024 జగన్కు మాత్రం ఏమాత్రం కలిసి రాలేదంటున్నారు పలువురు. అధికారాన్ని కోల్పోయిన జగన్ తన భవిష్యత్తు ఎలా మలుచుకుంటారో వేచి చూడాలి.